క్యాష్ దగ్గర దగ్గర 2 లక్షలు ఉంటది. సో మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. నా తమ్ముడిది ఇప్పుడు అంటే ప్రతి బర్త్డే గ్రాండ్ గా చేశాను, ఫామ్ హౌస్ బుక్ చేసాము, ఏమేమి చేస్తాము మీ అందరికీ తెలుసు. సో ఈ విధంగా ప్రతిసారి చేసే విధంగా ఇప్పుడు చేయలేకపోతున్నామని ఒక చిన్న బాధ తప్ప ఇంకేం లేదు. గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఏదో ఒకటి కొనుక్కో మంచిగా. అయితే హాయ్కి విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంది ఫుడ్ డొనేషన్స్ అయితే చేశారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజులు అయితే పైసలు చూడక. సో నాకు మా అత్తమ్మ అంటే మస్తు ఇష్టం. అంటే మా అత్తమ్మ లెక్క కాదు అమ్మే, నాకు ఒక మమ్మీ లెక్క. ఎప్పుడు అయినా సరే నేను ఎప్పుడు వెళ్ళినా నన్ను చాలా మంచిగా చూసుకుంటుంది. నాకైతే ఆమె చాలా ఇష్టం. లవ్ యూ సో మచ్ అత్తమ్మ. మొత్తం కట్టి family, welcome back to our channel. It's me Crazy Sana. Welcome back guys. And ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే సాయి స్వామి బర్త్డే కదా. సో స్వామి మాలలో ఉండడం వల్ల కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మేము అంత గ్రాండ్ గా చేయలేకపోతున్నాం ఈ బర్త్డే అయితే. సో మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. నా తమ్ముడిది ఇప్పుడు అంటే ప్రతి బర్త్డే గ్రాండ్ గా చేశాను, ఫామ్ హౌస్ బుక్ చేసాము, ఏమేమి చేస్తాము మీ అందరికీ తెలుసు. సో ఈ విధంగా ప్రతిసారి చేసే విధంగా ఇప్పుడు చేయలేకపోతున్నామని ఒక చిన్న బాధ తప్ప ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే గిఫ్ట్ కూడా మేము మాలలో ఉన్నారు కాబట్టి షాపింగ్ కూడా తీసుకెళ్ళలేకపోయాము. సో అందుకే మేము అందరం కూడా ఏం చేస్తున్నామంటే నేను సనా కొంచెం అమౌంట్ అయితే స్వామికి ఇవ్వబోతున్నాం అనమాట. ఆ అమౌంట్ తోని స్వామికి నచ్చిన గిఫ్ట్ కొనుక్కోమని చెప్పేసి మేమైతే చెప్పుకోబోతున్నాం. అండ్ ఆ నచ్చిన గిఫ్ట్ ఏదైనా ఉండొచ్చు, గోల్డ్ కావచ్చు, లేదా ఆ అమౌంట్ ఇంకెవరికైనా హెల్ప్ చేస్తారా అండ్ ఇంకో ఏదైనా అనేది చాలా వరకు స్వామి ఇష్టం. సో ఇప్పుడైతే స్వామి ఇక్కడే ఉన్నాడు, రండి. సో టీం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఏమైంది సనా ఏమంటుంది స్వామి? సామూలకి వచ్చి గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడు తప్పు. బాధపడుతుంది ఆంటీ, గోడలు రాలేదు ఏం లేదు, కొంచెం ఆ పిల్లకి కొంచెం ఫీవర్ వచ్చింది అందుకే రాలేకపోయింది. అన్నా హలో హలో తిన్నావా సామ్యాను మాత సనా ఫోర్త్ కలిసి హలో మంచిగా ఉన్నావా స్వామి? మంచిగా ఉన్నా. తిన్నావా స్వామి? తిన్నాం. ఏం కూర? థ్యాంక్ యూ స్వామి. నేను రానని చెప్పిన ఊకే బతిమలాడుతా అంటే వచ్చినే ఉంటావు మరి ఇవాళకే నైట్ నాకు రావాలని ఉంది. పాము ఉంది మొత్తం ఏడుస్తున్నా అనుకుంటున్నా. ఏడుస్తుంది అత్తమ్మ. బాగున్నాడు పిల్లల తర్వాత గిన్నెల కొడుకు బట్టలు విండలు చీరల కాడ కొంచెం. నువ్వు ఆల్రెడీ లవర్ ఇంట్లో చూపించావు, నెక్స్ట్ నీదే పెళ్లి, పెద్ద మనిషి. మస్తు టైం ఉంది. మేము ఎక్కువసేపు మాట్లాడుతాం కాదు, వీళ్ళిద్దరు ఇంత పద్ధతిగా ఇంత మంచిగా మాట్లాడుకోవడం ఇదే అనుకుంటా. స్వామి జై శ్రీరామ్ బాయ్. స్వామి ఎక్కువసేపు మాట్లాడు స్వామి. స్వామి మాట్లాడు. పూజ అయిపోయినాక నేను ఫోన్ చేస్తాను. అట్లా ఏదో స్వామి తప్పు. పూజ అయిపోయింది 6కి, అదే 5:25 అవుతుంది కదా. సనాకు అన్ని తెలుసా పూజ గురించి? ఏం చేయాలిగా. సరే ఎనీవే, సో స్వామి బర్త్డే కాబట్టి నేను సనా కొంచెం అమౌంట్ అయితే నేను కూడా మర్చిపోకు. మేము ఏదైతే కొంచెం సేవింగ్ చేసుకున్నామో సో ఈ క్యాష్
నీకు నచ్చింది కొనుక్కో. దగ్గర దగ్గర 2 లక్షలు ఉంటది. స్వామి బర్త్డేకి ఇస్తున్నాం. ఏం చేస్తావు చేసావు నీ ఇష్టం. యాక్చువల్ గా స్వామి ఏంటంటే చైన్ కావాలన్నాడు, బ్రాస్లెట్. ఆయన నచ్చిన డిజైన్ కొనుక్కోవాలని చెప్పేసి ఎలక్షన్ల టైం వల్ల మాకు సేమ్ మోడల్స్ దొరకలేవు. సో అందుకోసం అని చెప్పేసి మొత్తం అమౌంట్ సామి కట్టి బాధ్యత. అరే, నీకు ఏమైందిరా? నువ్వు మాలలో ఉన్నావు, దా ఇటు ఏమైంది? ఎంత మంది నిన్ను పెళ్లి చేసుకున్న రెడీగా ఉన్నారు, కనీసం అట్లా సాయిబాబా ఎట్లా సాయిపో దొరుకుతలేదు, మనం అడుగుతున్నాం. సాయి స్వామి వాళ్ళ తమ్ముడు అన్నమాట. ఇగో స్వామి గిఫ్ట్, మంచి గిఫ్ట్ ఏదో ఒకటి కొనుక్కో మంచిగా. పైసలు వేస్ట్ చేయకు. చేతిలో పైసలు ఆగవు. వద్దు స్వామి, ఎందుకంటే స్వామి దగ్గర 5 లక్షల వంటలు ఖర్చు పెట్టేస్తాడు స్వామి. అవును, వంటల ఖర్చు పెట్టే కెపాసిటీ ఎవరికి ఉందంటే మట్టి పనికి వచ్చేదాకా రూపాయి ఖర్చు పెట్టాడు. ఎన్ని రోజులు అయితే పైసలు చేయడాక. ఏంది ఏ స్వామి స్వామి ఏంది? అవసరం ఒక రూమ్ ఉంటాము, రెంట్ కట్టుకోవాలా, మస్తు పని. అంతా కాదు, గోల్డ్ గోల్డ్ కొనుక్కో స్వామి. ఉండాలి ఎటీనా. ఒక నిమిషం ఆగు, జున్ను ఒకటి జున్ను పెడతా స్వామి. 4-5 పెడతా. అది వాట్సాప్ 5 పెట్టినా. నేనైతే ఇన్స్టా డిపి పెడతా. ఇంకా అవసరం ఏమొద్దు. జున్ను అనుకో, వాట్సాప్ రైల్వే ట్రాక్ ఉంటది ఇట్లా స్టేటస్ లో. నేనేం పెడతాను. సరే పోనీ స్వామి. ఈ అమౌంట్ తోని పైసలు వేస్ట్ చేయగా మంచి గోల్డ్ ఏదో ఒకటి నీకు ఇష్టం వచ్చింది వాడుకో, నీకు ఇష్టం వచ్చింది కొనుక్కో. అయ్యో మీకు చెప్పాలి, నాకు ఖర్చు పెట్టడానికి ఆప్షన్ కూడా లేదు. 10 రోజులు ఉంది ఇంకా. ఆ 10 రోజుల వరకు ఏదో ఒకటి వస్తుంది. జై శ్రీరామ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ గోల్డ్ కొని వీడియో క్లిప్ కావాలని వార్నింగ్ ఇచ్చింది మా లేదు నిజంగానే నాకు ఎప్పటి నుంచో మా వాళ్ళు ఇచ్చే పైసలు, యూట్యూబ్ పైసలతో వీళ్ళు సంపాదించుకున్న పైసలతో నేను చైన్ బ్రాస్లెట్ కొనుక్కోవాలనుకున్నా. కొనుక్కుంటా, దాంతోనే కొనుక్కుంటా. మంచిగా ఉండు. నువ్వైతే ఫీల్ సరే అదేదో గోల్డ్ నీకు ఇష్టమైంది కొనుక్కొని ఈ వీడియోకి యాడ్ చేసేసి ఈ వీడియోలో యాడ్ చేస్తాను. హాయ్ హలో గైస్, నేనైతే సాయి బర్త్డేకి అయితే వెళ్ళలేకపోయినా, ఎందుకంటే నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉందనేసి. అయితే సాయికి విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామంది ఫుడ్ డొనేషన్స్ అయితే చేశారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది స్టోరీలు అయితే మెన్షన్ చేశారు, బట్ స్వామి బిజీ ఉండడం వల్ల మెన్షన్ బ్యాక్ కూడా చేయలేదు, నేను కూడా చేయలేదు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో నేను ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి అయితే చెప్పాలి. అదే మా అత్తమ్మ. మా సాయి నేను రానందుకు స్వామి ఫీల్ అయిందో లేదో మనకు తెలియదు, కానీ మా అత్తమ్మ అయితే అసలు ఎంత ఫీల్ అయింది. వచ్చిన తర్వాత నాకు మౌనిక కాల్ చెప్తారు, అసలు మీ అత్తమ్మ ఎంత ఫీల్ అవుతుంది తెలుసా, నేను అడుగుతుంది ఓకే అనేసి. సో నాకు మా అత్తమ్మ అంటే మస్తు ఇష్టం. అంటే మా అత్తమ్మ లెక్క కాదు అమ్మే, నాకు ఒక మమ్మీ లెక్క. ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు వెళ్ళినా నన్ను చాలా మంచిగా చూసుకుంటుంది. నాకైతే ఆమె చాలా ఇష్టం. లవ్ యూ సో మచ్ అత్తమ్మ. సో సాయి స్వామి బర్త్డేకి విషెస్ చెప్పిన అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను బర్త్డే రోజు స్వామిని అయితే చాలా మిస్ అయ్యాను. ఏం చేయలేము, నా పర్సనల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను వెళ్ళలేకపోయినా. సో ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి. నేనైతే వెళ్ళలేదు, అందుకోసం ఒక క్లిప్ అయితే తీశాను. ఇంకొకటి, మా అత్తమ్మ అసలు ఎంత ఫీల్ అయిందంటే ఆ వీడియో చూస్తే నాకే చాలా ఏడుపు వచ్చింది గైస్.